చూద్దాం రవి గారు. సో ఇక నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఎప్పుడు? మరి ఆల్రెడీ ఆయన ప్రమోషన్లోనే ఉన్నారు, మరి మళ్ళీ ప్రమోషన్ గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఆయనకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారేమో అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన జాతీయ ఏదైతే అధ్యక్షుడిగా మళ్ళీ ఆయనే ఎన్నికయ్యారు. సో అంటే ఎవరు నామినేషన్ కూడా వేయలేదు అనుకుంటా, మరి ఆయన పార్టీ ఆయనే ఎన్నికవుతారు కాబట్టి. సో ఆ అంశం చూస్తే మరి నారాయణ గారి కామెంట్స్, మరి మహానాడు మొత్తం కూడా లోకేష్ గారి మీద పెద్ద ఎత్తున ఫోకస్ ఉంది. మరి ఈ రోజు ఏదో జరగబోతుంది, ఈరోజు బహిరంగ సభ ఉంది. మరి మన మొదటి నుంచి కూడా గత 2 రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉంటే 3వ రోజు ఏదో ఒక మెసేజ్ బ్లాస్ట్ అవబోతా ఉంది అని చెప్పేసి, బహుశా మరి అదేం అయ్యే పరిస్థితి కనపట్లేదు రవి గారు. 2 విషయాలే మెసేజ్ బ్లాస్ట్ అయింది, ఇంకా మీకు అందులో డౌట్ ఏం లేదు. అవునా? లోకేష్ షుడ్ బి ది కింగ్ అనేది అది అయిపోయింది. స్వయంగా చంద్రబాబే లోకేష్ బాగా చదువుకున్నాడు, కష్టపడి తయారు చేశాడు. 6 శాసనాలు, ఏది నా మాటే శాసనం అంటున్నాడు కదా శివగామి, ఆ టైప్ లో ఆ శాసనం అనే పదమే చూడండి మీరు, అంటే డిక్టమ్ అనమాట. సో 6 శాసనాలు లోకేష్ తో చెప్పించటం, ఎమోషనల్ గా మాట్లాడించటం, చంద్రబాబు రెఫర్ చేయటం, అలాగే నాయకులు 1కి 2 సార్లు పయ్యావులు కేశవ్ అయినా, ఇంకొక ఆయన ఎవరు ఆయన ధూళిపాల్ నరేంద్ర అయినా ఆ పేరు చెప్పడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, అవన్నీ. అయితే ఒక్క మాటే అంటే ప్లాన్, వాళ్ళ ఆలోచన అది కదా. ఇందాక మనం కేటీఆర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సమస్య ఒకటే, అధ్యక్షుడు సభలో ఎన్నికవుతాడు, అవును, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రొవిజన్ లేదు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ కు నామినేషన్ లేదని తీసుకోవడం లేదు కదా. మిగిలిన నియామకాలన్నీ అధ్యక్షుడు చేస్తాడు. ఇక్కడ కమిటీనైనా, పొలిట్ బ్యూరోనైనా, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా అన్నీ కూడా అధ్యక్షుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు లాంఛనంగా ప్రకటన ఎప్పుడు జరుగుతుంది అనేది అది కేవలం లాంఛనం, అలంకారమే. ఇప్పుడు ఇక్కడ నిర్ణయము దాదాపు బదలాయించడము, లోకేష్ ఏకేష్, ఆయన ఒక్కడే ఏకైక నాయకుడు తర్వాత అనేది చెప్పడము, ఇవన్నీ కూడా అయిపోయాయి. అది జరిగిపోయింది. నారాయణను అడిగారు పొద్దున కదా మీడియా వాళ్ళు, ఒక మీడియా అతను ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన అడిగాడు. ఆయన అన్ని చాలా సూటిగా చెప్పాడు. లోకేష్ విషయం మటుకు కాలం నిర్ణయిస్తుంది అన్నాడు. కాలం అంటే అది ఈ పూట, కాలం రేపా నిర్ణయిస్తుంది అన్నాడు. కానీ ఇంకేం చెప్పలేదు అంతకు మించి చంద్రబాబు. మీరు నిన్న చూస్తే వర్లరామయ్య అంతా నిర్వహించినప్పుడు 500 మంది వచ్చారు, అన్నీ కూడా అందరూ మీ పేరే చెప్పారు అని నిన్నటి వరకు చంద్రబాబు ఆయన పాత్ర దాన్ని కీర్తించడం అక్కడ ఆగారు. ఎంతవరకు అంటే మన ఛానల్లోనే నేను చూశాను. పాపం గత అధ్యక్షుడిగా ఉన్న చాలా కుడిభుజంగా కాపాడిన అచ్చెన్నాయుడు వచ్చి అభినందిస్తుంటే కూడా అందరూ అచ్చెన్నాయుడు గారు ఆగండి, అందరూ ఆగండి, నేను చెప్పే వరకు ఎవరు అభినందించకండి అని కూడా వర్లరామయ్య చెప్తున్నాడు. సో మీకు ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఎలా మారాయో మీకు కనిపిస్తుంది కదా. అంటే సందడి ఉన్నా కానీ ఒక క్రమ పద్ధతిలో నడవాలి, పాత పద్ధతిలో సాంప్రదాయ పద్ధతి కాదనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఉదయం నుంచి మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కువ మంది లోకేష్ అనుయాయుల కిందే లెక్క. అందుకని నాయకత్వ మార్పిడి, పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ సభలోనే చెప్తారని కాదు, ఇంకాసేపట్లో సభలో చెప్తారా లేదా చెప్పకపోయే అవకాశం ఎక్కువ ఈ రోజు. బట్ ప్రాక్టికల్గా అయిపోయింది, ప్రాక్టికల్గా ఇట్ ఈస్ డన్ అంతే. ఇంకా మిగతా వాళ్ళందరినీ తగ్గించడము, సీనియర్లను పక్కన పెట్టడము, ఇవన్నీ జరిగాయి కదా. సో ఇంకా నందమూరి వారి పగ్గాలు పూర్తిగా నారా వారి చేతుల్లోకి వచ్చేసినట్టే సార్ నెక్స్ట్ జనరేషన్ కూడా. అది అదే వైసీపీ వాళ్ళది ఒక దాడి. అంటే నందమూరి వాళ్ళ చేతుల్లో నుంచి నారా చేతుల్లోకి వచ్చాయి. అవి ఇప్పుడు ఎందుకు సార్ 30 ఏళ్ళ కింద వచ్చాయి కదా. వాళ్ళు అనుకోవడం తప్ప ఆయన నందమూరి వారి మీద అంత ప్రేమ ఎందుకు వైసీపీ వారికి? ఎందుకంటే అప్పుడు వాళ్ళు చంద్రబాబుతోనే ఉన్నారు, అప్పుడు వాళ్ళు నాదెండ్ల భాస్కర్ రావుతోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎన్టీఆర్తో లేరు. ఆ తిరుగుబాట్లు జరిగినప్పుడు వాళ్ళు తిరుగుబాటునే ప్రోత్సహించారు. నిజంగా పివి నరసింహారావు ప్రధానమంత్రి అప్పుడు, ఆయన తలుచుకుంటే చంద్రబాబు ఎన్టీఆర్ పార్టీ నిలబడి అదేం చేయలేదు కదా వాళ్ళు. లేకపోతే అస్థిరత్వం వచ్చిందని ఏదైతే చేసేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడేదో హఠాత్తుగా వీళ్ళకు నందమూరి కుటుంబం మీద ప్రేమ వచ్చిందని మనం చెప్పలేం. కానీ ఒకటైతే నిజం, ఇది అయితే ఒకటి ఉంది రీజనబుల్గా, మీరు ఎంతసేపటిగా ఎన్టీఆర్ పేరే చెప్తున్నారు కానీ మీ తాత ఖర్జూర నాయుడు పేరు ఎందుకు చెప్పడం లేదు అని వైసీపీ వాళ్ళు మాట్లాడి అడుగుతున్నారు. వీళ్ళకి అనవసరము. కానీ నిజంగా అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఒక వ్యక్తి ప్రముఖుడైనా ఇంకొకరు కాకపోయినా ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన తండ్రి పేరు చెప్పుకోవడం అప్పుడు అది చేస్తూ ఉండాలి. ఏది బాగా ఉంటే అదే. మామూలు ఇంటి పేర్లు కూడా అంతే. చాలా మంది
ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకు అత్తగారి ఇంటికి వచ్చాక ఇంటి పేరు మార్చుకుంటారా లేదా అనేది పుట్టిన పేరు గొప్పదైతే అదే ఉంచుకుంటారు. ఆడవాళ్ళ గురించి ఏం చెప్పడం లేదు, ధోరణి. కానీ నారా బ్రాహ్మణ్ గారు మరి నారా అని మార్చుకున్నారు కదా సార్ నందమూరి. అదే అందుకే కదా ముఖ్యమంత్రి, ఇక్కడ మామగారు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రే కదా, ఎటు తిరిగి ఆయనే కదా, కాబట్టి అదేం సమస్య కాదు. ఎవరు పాపులర్ అయితే ఇప్పుడు ఆ పేరు అలా చేస్తుంటారు. ఇప్పుడు మామూలుగా అత్తగారి ఇంటికి రాగానే తీసుకోవాలని ఏం లేదు. అవును, కోర్టులు కూడా వాళ్ళకి నచ్చిన ఇంటి పేరు పెట్టుకోవచ్చు. వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత, వీళ్ళందరూ అంతే కదా. ఓకే, అందులో తప్పునే నేను చెప్పలేము. ఏది అబ్బాయి ఒకటే తండ్రి పేరు, అవును, వీళ్ళు అలా పెట్టుకోకూడదని ఏం లేదు. కానీ చిన్న రాజకీయం, చిన్న ట్విస్ట్ మాత్రం ఉంది. నిజంగా ఎన్టీఆర్ అని పేరున్న వాళ్ళు ఎవరు ఇక్కడ? ఇద్దరు ముగ్గురు ఇక్కడ లేరు కదా. అవును, అంటే ఏంటి, చంద్రబాబు ఫ్యామిలీ అదే అలా పెరుగుతుంది ఇక మీద. అది దాదాపుగా పార్టీ కూడా అయిపోయింది. నారాద్వయం అన్నా అందుకే ఎటు నారాద్వయంలో చేతుల్లో ఇక చరిత్రలో కూడా నారా వారే ఉంటారేమో. అంటే పనిచేసింది కూడా వాళ్ళే కదా, 30 ఏళ్ళు పనిచేసింది, పార్టీని నిలబెట్టింది, డకా ముక్కిలు తింది, వనరులు సమకూర్చింది, మంతనాలు జరిపింది. తప్పులు ఒప్పులు మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ ఈ పనులన్నీ చేసింది వాళ్ళే కదా. అవును, కాదే బాలయ్య బాబు గారు ఉండి గ్లామర్ టచ్ ఇస్తూ వచ్చాడు అంత. మరి ఈ రోజు ఆయన ఏమన్నా ఇస్తారా సార్ బహిరంగ సభలో? నిజమే, మరి నిన్న మొన్న లేరు, ఏదో షూటింగ్లో ఉన్నారా, ఎందుకు లేరు తెలియదు. ఈరోజు ఒక ప్రశ్న, బాలకృష్ణని ఎందుకు తీసుకురాలేదని. మరి వాళ్ళ నాన్నగారి పార్టీ కదా, మరి కనీసం ఆయన వేదిక మీద ఇప్పుడు అదే ప్రశ్న అడిగారు కదా. అప్పుడు విజయలక్ష్మిని ఎందుకు పక్కన అంత రాజీనామా చేయించారు, ఇవన్నీ ఎవరు ఎందుకు రాజీనామా చేయించారు ఏం చెప్తారు దానికి. ఇప్పుడు అందుకని కుటుంబాలు కాదని ఇక్కడ విధానాల పరంగా రాష్ట్రానికి సంబంధించి ఆ పార్టీలకు సంబంధించి ఒకటే నిజంగా విశాఖ ఉక్కు గురించి, పోలవరం, అమరావతి వీటి గురించి కేంద్రం నుంచి మనకి ఇంకా ఎక్కువ రావాలని చెప్పుకుంటే చాలా బాగుండేది. అదైతే జరగలేదు. ఎంతసేపు పొగడ్డం తప్పితే వాళ్ళని వీళ్ళు ఇద్దరు కలిసి అప్పుడప్పుడు మధ్యలో 2 సార్లు మోడీని పొగడ్డం తప్పితే పోనీలండి, గతంలో లాగా తిట్టుకోవట్లేదు అసెంబ్లీలో, వేరే వాళ్ళని తిడతారు. రైట్, మరొక అంశం చూద్దాం రావు గారు. ట్రంప్ మాస్క్ మధ్య